హైకోర్టు న్యాయవాది గుండ్రాతి శారదాగౌడ్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. అంబర్పేట్ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం కేటాయిస్తే స్థానికంగా ఏ ఒక్కరికి కూడా అందలేదని విమర్శించారు. 4.5 నిద్రపోయి ప్రజల్లోకి రాకుండా ఇప్పుడు వచ్చి ఆయన ప్రగల్భాలు పలుకుతూ మళ్లీ ఓట్లేసి గెలిపించాలని ప్రజలను కోరడం సిగ్గుచేటన్నారు. సీనియర్ నాయకులను కూడా చూడకుండా వారి ఇళ్లపై దాడి చేయించి దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసమని శారదాగౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇప్పటికే ఇల్లు కట్టుకుంటున్న వారి దగ్గర డబ్బులు తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారి దగ్గర సెపరేట్ ఆఫీస్ పెట్టి డబ్బులు ఇస్తేనే తాళం చేతులు ఇస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఇలాంటి నాయకుడిని బీసీ ఫామ్ ఇచ్చి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీకే అవమానకరమని అన్నారు. అంబర్పేట్ నుండి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటాం, కానీ కాలేరు వెంకటేష్ కి ఇస్తే మాత్రం గెలనివ్వమని అసమ్మతివాదులు తేల్చి చెప్పారు. నేను గుండ్రాతి శారదాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలిని, హైకోర్టు అడ్వకేట్ని కూడా. అలాగే అంబర్పేట్ నుంచి టికెట్ ఆశిస్తున్నాను. ఇప్పుడు బీఫామ్ కూడా రాలేదు కాబట్టి గౌరవ కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క మనసులు తెలుసుకొని రోజు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో వాళ్లకు కేసీఆర్ గారు ఏదైతే కల్పిస్తున్నారో పథకాలు కానీ స్కీమ్లలో కానీ వాటిలలో కానీ వస్తున్న వాటన్నిటిలో కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు లబ్ధి చేకూరడం లేదు. అది కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. అంటే ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది చాలా ప్రశ్నార్థంగా ఉంది. నిజంగా వచ్చేటువంటి స్కీమ్లలో భాగం ఎవరికి ఉండాలి? నిజమైనటువంటి పేదలకు, వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ యొక్క దిశ దశ మారే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు ఈరోజు ఎన్నో పథకాలని ప్రారంభించారు. అవన్నీ వాళ్ళకి చేరాలి. ఎవరి ద్వారా చేరాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ద్వారా చేరాలని చెప్పేసి బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలేరు గారు 4.5 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు లేచి అంటే ఎవరో ఒకరు పోటీకి వచ్చినప్పుడు ఆ పోటీదారులు ఎక్కువైనప్పుడు భయపడి జూలు దులుపుకొని ఈరోజు బయట తిరుగుకుంటూ ఉంటే కనీసం ఎమ్మెల్యేని గుర్తుపట్టని పరిస్థితి నుండి వచ్చి ఈరోజు పైసలు ఇస్తేనో మీటింగ్లకు రావడం, ఆత్మీయ సమ్మేళనాలకు, దశాబ్ది ఉత్సవాలకు సరిపోయింది. కానీ రేపు టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత మీకు